ఫ్రెండ్స్, రీసెంట్ గానే ఇంటర్నేషనల్ మీడియాలో మన దేశ పరువు పోవడానికి ముఖ్య కారణం జపాన్ మన దేశానికి చెందినటువంటి మామిడి పండ్లను దిగుమతి చేసుకోవడానికి నిరాకరించింది. సాధారణంగా జపాన్ యొక్క మ్యాండేటరీ ప్రోటోకాల్ ఏంటంటే ఏ రకమైనటువంటి మామిడి పండ్లనైనా సరే వేపర్ హీట్ ట్రీట్మెంట్ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. అంటే ఈ ప్రాసెస్ లో మామిడికాయల మీద ఎటువంటి కెమికల్స్ లేకుండా నేచురల్ గా వేడి గాలుల ద్వారా హాట్ అండ్ హ్యూమిడ్ ఎయిర్ ద్వారా మాత్రమే ట్రీట్ చేయబడినటువంటి మ్యాంగోస్ ని సెలెక్ట్ చేస్తారు. ఇలా చేయడం ద్వారా మ్యాంగోస్ లో ఉండేటటువంటి ఫ్లైస్ అన్ని కూడా నశించిపోతాయి. కానీ ఈ ప్రాసెస్ లోనే ఇండియన్ మ్యాంగోస్ ని జపాన్ రిజెక్ట్ చేయడంతో ఇప్పుడు ఇదే పెద్ద చర్చగా మారింది. ఎందుకంటే భారతదేశం ప్రపంచవ్యాప్తంగా మామిడి పండ్లను ఎక్కువగా ఎగుమతి చేస్తున్నటువంటి దేశాల్లో ఎప్పుడూ కూడా టాప్ 5 లోనే ఉంటుంది. కేవలం మన దేశం నుంచి మామిడికాయలే కాదు ఫ్రెండ్స్, ఇండియన్ రైస్ ఎక్స్పోర్టర్స్ యొక్క లైసెన్స్ అనేది కూడా చైనా క్యాన్సిల్ చేసింది. మలేషియా, సింగపూరే కాకుండా నేపాల్ లో కూడా మన దేశానికి చెందినటువంటి కొన్ని స్పైసెస్, మసాలాలు కూడా బ్యాన్ చేశాయి. ఏ దేశ ప్రజల కోసం ఆ దేశం చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. కానీ మన దేశంలోని ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండిపోవడం అనేది